మరి విందు కానీ, భూమి మీద అపవాది 7 సంవత్సరాల శ్రమలు కానీ, ఆ తర్వాత యుద్ధం కానీ, ఆ తర్వాత మరలా యేసుప్రభు వారు లోకంలోకి రావడం, సాతాన్ని బంధించి 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత సాతాన్ని ఓడించి అగ్నిగంధకాలతో మండే గుండములు పడదోయటం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇవన్నీ కూడా ఒక క్యాలెండర్ ప్రకారం జరుగుతాయి. అది జరగకముందు ఆయన ఏం చెప్తున్నాడంటే, మిగిలిన వాటి అన్నిటికీ కూడా అంతము సమీపమైంది. భయపెట్టడానికి కాదు, ఇక్కడ పేతురు రాస్తున్నది భయపెట్టడానికి కాదు. మరి ఎందుకు అంటే వారిని సిద్ధపరిచేదాని కొరకు, ఆయన రాకడ కొరకై వారిని సిద్ధపరిచేదాని కొరకు దేవుని ప్లాన్, ఆయన ప్రణాళిక, లేదంటే ఆయన క్యాలెండర్ ఏమై ఉంది అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే, భయపెట్టడానికైతే కాదు. మనం చూస్తాం, మిమ్మల్ని రేపాలనుకుంటున్నాము, మిమ్మల్ని కొనుక్కోవాలనుకుంటున్నాము అని రాస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? మొట్టమొదట అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. అది రియాలిటీ, అంటే వాస్తవం. మనం చూసే వాటి అన్నిటికీ కూడా అంతం అనేటువంటిది రాబోతుంది. పంచభూతములు అని మనం చూస్తాం. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా కాలిపోతాయి. వాటి మీద ఉండేటువంటి ఈ కృత్యములు, అంటే ఈ యొక్క సమస్తము కూడా ఏదైనా కావచ్చు, కట్టడాలు కావచ్చు, జంతువులు, పక్షులు, పురుగులు, లేదా వాటి మీద ఉండేది ఏదైనా కానీ నశించాలి. ఈ విధంగా చెప్తూ యేసు ప్రభు యొక్క రాకడ అత్యవసరం, అతి శీఘ్రం. అది పేతురు గుర్తు చేస్తున్నాడు. మొదటగా అన్నిటి అంతము రాబోతుంది అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు రాబోతూ ఉన్నారు. చూడండి, అంతకుముందు యాకోబు అని ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? యాకోబు పత్రిక 5:8 ప్రభు రాక సమీపించాలి. అదే పేతురు గుర్తు చేస్తున్నాడు. అన్నిటికీ అంతము సమీపమై ఉందని అర్థం ఏంటంటే ప్రభు రాక సమీపించింది. అందుకనే ప్రకటనలు 22 ఏం చూస్తామంటే మరణాత, అంటే యేసు రమ్ము అని. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 12వ వచనం చదువు. ప్రకటన ఇదిగో త్వరగా వచ్చి. సో భక్తులందరూ చెప్పారు, ఇక్కడ ప్రభువు కూడా చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువు రాకడ సమీపంగా, అన్నిటికీ అంతము సమీపమైనది. ఈ విధంగా మనం చూస్తూ వచ్చినప్పుడు అంటే తారీఖులు చెప్పట్లేదు, క్రీస్తు శకం లేకపోతే క్రీస్తు పూర్వం, ఇటువంటి ఆయన తారీఖులు అయితే చెప్పట్లేదు. కానీ దాని అర్జెన్సీ, అవసరత, తీవ్రత, అది మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాడు. అలా తారీఖు వస్తాడని చెప్పట్లే. దాని యొక్క అవసరత ఏంటో, అర్జెన్సీ అనేటువంటిది ఏమిటో మనము ఎరగాలనేటువంటిది ఇక్కడ ఆయన ఉద్దేశము, ఆయన యొక్క తలం. కారణం ఏంటంటే ఆది సంఘం, పేతురు అక్కడ ఉండేటువంటి సంఘము, ఆయన ద్వారా మార్చబడినటువంటి వారు, పౌలు ద్వారా మార్చబడిన వారు ప్రతిరోజు ఈరోజే ప్రభు రాకడా అన్నట్టుగా ఉండేవారు. అంత సిద్ధపడి ఉండేవారు.
సో ఆ కారణం చేత ప్రతిరోజు కూడా ఈరోజు ప్రభు రావచ్చు. వారు ఆ విధంగా సిద్ధపడ్డారు కనుక ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి మీరు కలుసుకునేదాని కొరకై, దేవుని సన్నిధిలో కనబడేదాని కొరకై మనము సిద్ధపడినటువంటి వారంగా రెడీ టు మీట్ గాడ్, దేవుణ్ణి మీట్ అయ్యేదాని కొరకై సిద్ధంగా ఉండాలి. అది మొదటి తలం. అన్నిటి అంతము సమీపమై ఉందని చెప్పడం ఆయన ఉద్దేశం ఏంటంటే, సిద్ధపడండి, త్వరగా సిద్ధపడండి, ఆలస్యం లేకుండా సిద్ధపడండి, అజాగ్రత్త లేకుండా సిద్ధపడండి, మత్తులు కాకుండా సిద్ధపడండి అనేటువంటిది మనం చూస్తాం. రండి, రెండో మాట ఏముంటుంది అక్కడ? పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై, చాలు, స్వస్థ బుద్ధి కలవారై, మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఇంగ్లీష్ బైబిల్లో సోబర్నెస్ అంటే ఏంటి అని అంటే ఎలర్ట్గా ఉండాలి. సోబర్ అంటే జాగ్రత్త, ఎలర్ట్గా ఉండాలి అంటే ఏంటి? మనం ఆదివారం చూసుకున్నాం. మత్తులను కాకుండా, నిద్రపోయే వారంగా కాకుండా, తర్వాత చూసుకుందాము అనేటువంటి వారంగా కాకుండా, డల్గా, లేజీగా, ఏదైనా ప్రమాదం వస్తుందంటే, ఆపద వస్తుందంటే ఎంత ఎలర్ట్గా ఉంటామో మనం అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే స్వస్థ బుద్ధి గలవారై అంటే మన ఆలోచనలోను, మన తలంపుల్లోనూ, మన క్రియలన్నిటిలోనూ కూడా మనం ఎంతో మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే లోకంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే మనలను పాడు చేసేదాని కొరకై, మనలను నష్టపరిచేదాని కొరకై మన కాన్సన్ట్రేషను ప్రభు రాకడ మీద కాకుండా ఈ భూ సంబంధమైన వాటిని వైపు తిప్పడానికని శరీరంలో ఉన్నాం, శరీరాశలు ఉంటాయి, కోపంలో ఉన్నాం, ధనం మీద అపేక్ష ఉంటుంది, శరీరం మీద ఉంటుంది, శరీర కోరికలు ఉంటాయి, కుటుంబాలతో ఉన్నాం, వాళ్ళ విషయమే చింత ఉంటుంది. ఇవన్నీ చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ రెండో మాట ఏంటంటే బీ సోబర్, స్వస్థ బుద్ధి కలిగి. అంటే ఎలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. విశ్వాసంలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రేమలో కానీ, సమర్పణలో కానీ, త్యాగంలో కానీ, వచ్చే విషయంలో కానీ, థింకింగ్లో కానీ, ఆలోచనలో కానీ, పనుల్లో కానీ ఏముందలే అనుకుంటే చాలా నష్టపోతాం. అది ఇక్కడ చెబుతూ ఎలర్ట్గా ఉండండి. ఆ తర్వాత లోకంలో లాగేటువంటి డిస్ట్రాక్షన్స్, సాతాను క్రియలు చాలా ఉన్నాయి. ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఉన్నాయి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే యవనస్తులు వాళ్ళకి శోధనలు ఉంటాయి అనుకుంటాం. లేవు. రక్త మాంసాల్లో ఉన్నంత కాలం ఎప్పుడైనా ఏ విధంగానైనా మనకు తెలియకుండా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎంతోమందిని చూస్తున్నాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవితాలు మంచిగా ప్రారంభించి, భక్తిగా ప్రారంభించి, సమర్పణతో ప్రారంభించి, సంఘంలో మంచి సాక్షి పొంది, అందరూ కూడా ప్రేమించేవారుగా ఉంటూ తర్వాత నష్టపోయిన వాళ్ళు చాలా సంఘాలలో చాలామందిని చూస్తున్నారు.
కనుక ఇప్పుడు వీళ్ళందరినీ చూసినప్పుడు నేను కూడా ఎదురు మందిరాలు కట్టుకోవాలి, ఇప్పుడు మందిరాలు లేదు. మొన్న నేను ఎక్కడికో వెళితే రావడం అందులో మేము ప్రార్థనకి వెళ్ళలేదు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళే 20 లక్షలు ఖర్చు పెట్టి మందిరం కట్టారు. అంటే వాళ్ళ డబ్బులు తర్వాత తీసుకున్నారట, మందులో వడ్డీతో సహా తీసుకున్నాడట, అది వేరే విషయం. కానీ అంత బాధ్యతగా ఉండేవాడు. దేవుని మందిరం పిలవడం, మంది భోజనం. ఇప్పుడు మందిరంలో లేరు. ఏమంటే వాడు సాక్ష్యం పోగొట్టుకున్నారు. ఎంతో చక్కగా ఉండవలసినటువంటి వాళ్ళు, అన్యంలోంచి వచ్చిన వాళ్ళే, హిందువుల్లోంచి వచ్చిన వాళ్ళే సాక్ష్యం పోగొట్టుకున్నారు. నువ్వు రూల్ లేకుండా తిరుగుతుంది. ఇలా చాలా చోట్ల. ఎందుకంటే లోపం రకరకాల డిస్ట్రాక్షన్స్. చాలామందికి దేవుని బిడలే కదా అని ముందు డబ్బులు ఇచ్చారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇచ్చేటప్పుడు ఎంత వడ్డీ అయినా పర్లేదని తీసుకుంటాం. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఉట్టినే ఇచ్చాడేంటి అని. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుందంటే మేము వారిపోతామని ఏంటి ఇస్తాంలే, అడిగినప్పుడు ఏంటి అవసరం. మరి కొంతకాలానికి ఉట్టినే ఇచ్చాడేంటి, సరే ఇంకా కొంతకాలానికి ఇలా. సో సంఘంలో ఈ స్నేహాలు పనిచేయవు. అందుకని సహవాసమే తప్పితే మన స్నేహం కాదు. ఎవరితో స్నేహాలు చేస్తే మనం గౌరవుతాం. అంతే. అందులో సాక్ష్యం లేని వాళ్ళతో మళ్ళీ ఎక్కువ మంది చేస్తుంటారు. వాళ్ళు బాగా చెప్తారు ఊళ్ళో సంగతులన్నీ. ఈ దురదజీవులు వెళ్ళిన వాళ్ళకేమో అదే కావాలి. సో ఈ విధంగా లోపంలో చాలా రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, నిద్రపోయే వారంగా కాకుండా మొత్తులుగా కాకుండా మన ఆదివారం విన్నట్లుగా రోగులు రాసిన పత్రిక 11, 13, 11 నుంచి 14 చదివాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక అని చదివాం. సో నిద్రపోయే సమయము అయిపోయింది, అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండే సమయం అయిపోయింది. ఈ కారణం చేత ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండండి. ఈ వరల్డ్లీ ప్లెజర్స్ ఉన్నాయి చూసారా, ఏంటి వరల్డ్లీ? 2 మాటలు ఉంటాయి. ఒకటి ప్రెజర్స్, రెండోది ప్లెజర్స్. ఏంటి ప్లెజర్? ఏంటి ప్లెజర్? PLEASURE. ప్లెజర్ అంటే ఏంటి? సంతోషాలు, లోకం ఇచ్చే సంతోషాలు. ఇవి చాలా ఉన్నాయి చూసారా. దేవుళ్ళలో ఉండే సంతోషం కంటే ఆ సంతోషమే అనుకుంటామంటే. పేతురు చాలా రాశాడు ఎటువంటి వాళ్ళు ఉంటారో. ఒక్క సంతోషం కొరకు, ఒక్కరోజు సంతోషం కొరకు అని రాశాడు పేతురు 2వ పత్రిక అని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. లోతు భార్య రాశాడు 2వ తిమోతి, అసలు 2వ పేతురు అని ముందుకే వచ్చింది. కానీ వచ్చి ఏం చేసింది? వెనక్కి చూసింది. 2వ పేతురులో ఉంటుంది ఆ మాట, 2వ అధ్యాయం. ఆ తర్వాత బిలాము గురించి రాశాడు. బిలాము గురించి ఏం రాశాడు? బహుమానాన్ని, అది వరల్డ్లీ ప్లెజర్స్, లోకంలో ఉండేటువంటి క్షణమాత్రం ఉండేటువంటి సంతోషాలని ఆశించి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు అన్నమాట. అక్కడ బిలాము కానీ, లోతు భార్య కానీ, ఇంకా రకరకాల పాము తత్తులు వాళ్ళందరినీ గురించి వస్తూ ఎందుకు జీవితాలు పాడైపోతున్నాయి, ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి, చాలామంది ఎందుకు ఈ కలవరాలంటే ఇవే. సో వరల్డ్లీ ప్లెజర్స్. రెండోది వరల్డ్లీ ప్రెజర్స్. అవేంటిది? ప్రెజర్ ఏంటి? ఈ పద్ధతుల కొరకు బంధుత్వాలు, కొడుకులు, కూతుళ్ళు, ఇంకా రకరకాల రక్త సంబంధులు, ఇంకేవేవో ప్రెజర్స్ ఉన్నాయి, ఆచారాలు, సాంప్రదాయాలు. సో ఈ వరల్డ్లీ ప్లెజర్స్, వరల్డ్లీ ప్రెజర్స్ ఇవి ఏం చేస్తున్నాయి అంటే మనలను చాలా నష్టపోతుంది. ఇవే డిస్ట్రాక్షన్స్ అంటే లాగేవి దేవుడిలో నుండి. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని పరమైన బుద్ధి గలవారే. ఎంతగా హెచ్చరించాడో పేతురు, చిన్న పత్రికలే కానీ రెండును ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉండాలి అనేటువంటిది ఎంత చక్కగా రాశాడో